శ్రీ గురుభ్యో నమః. ఆదివారం రోజు సప్తమి తిథి వస్తే దానిని భానుసప్తమి అంటారు. భానుసప్తమి చాలా దివ్యమైన రోజు. ఈరోజు సూర్యునికి సంబంధించిన పర్వదినం. ఈరోజు గొప్ప యోగవంతమైనదిగా భావిస్తారు. ఈ 2025వ సంవత్సరంలో భానుసప్తమి ఏప్రిల్ 20 అంటే ఆదివారం నాడు వచ్చింది. ఈరోజు చేసే స్నానం, దానం, జపం, హోమం 1,00,000 రెట్ల ఫలితం ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున ఆవు పాలతో చేసిన పరమాన్నం సూర్యదేవుడికి నివేదన చేస్తారు. నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. ఆయన అనుగ్రహం ఉంటే ఎవరికైనా అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు. సూర్యారాధనతో విద్య, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అవివాహితులకు వివాహం అవుతుంది. సంతానం కలుగుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. అమిషం మధుపానం చయ కరోతి రవేర్దినే సప్తజన్మ భవేద్రోగి జన్మకర్మ దరిద్రత స్త్రీతైల మధుమాంసాన్ని హస్త్యజ్జేత్తు రవేర్దినేన వ్యాధి శోకదారిద్ర్యం సూర్యలోకంస గచ్చతి. తినకూడని పదార్థాలు, మద్యం, మాంసం మొదలైనవి తినేవారు 7 జన్మల పాటు రోగాలతో బాధపడతారు. ఆజన్మాంతం దరిద్రం వెంటాడుతుంది. స్త్రీ సమాగమం, తైలం రాసుకోవడం, మద్య మాంసాలను ఆదివారం విడిచిపెట్టిన వారికి శోకం, వ్యాధి, దారిద్ర్యం ఉండదు. వారు సరాసరి సూర్యలోకానికి వెళతారు. ఈ నియమాలు ఒక్క భానుసప్తమికే పరిమితం కాదు. ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూర్యాష్టకంలో చెప్పాడు. కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు సూర్యుని అనుగ్రహం కోసం సూర్యాష్టకం, ఆదిత్య హృదయం, సూర్య ద్వాదశ నామాలు పఠించడం శ్రేష్టం. సూర్య నమస్కారాలు చేయడం ఎన్నో శుభ ఫలితాలు, ఇష్టకామ్య సిద్ధిని ఇస్తాయి. ప్రతి ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటిలో ప్రధానంగా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవడం, ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు. ఈరోజు కేవలం తలస్నానం మాత్రమే చేయాలి. ఒంటికి, తలకు నూనె పెట్టుకోకూడదు. ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి స్నానోదకాలు చేయక ఆహార నియమాలు పాటించని వారికి రోగాలు వస్తాయని, దరిద్రం పడుతుందని శాస్త్రవచనం. ఈ విషయాన్ని పరమశివుడే సూర్యాష్టకంలో చెప్పాడు. శ్రీరామచంద్రుడంతటి వాడు రావణుణ్ణి యుద్ధంలో జయించడానికి సూర్యదేవుని ప్రార్థించాడు. ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేసేవారికి అన్నింటా విజయం చేకూరుతుంది. సప్తమి తిథికి అధిపతి సూర్యుడు. సప్త సంఖ్యకు సూర్యునికి అవినాభావ సంబంధం ఉంది. సూర్యుని జన్మతిథి సప్తమి. అతని రథానికి గుర్రాలు 7. సూర్యుడు తిరిగేది సప్తద్వీప పర్యంతం. అతని కిరణాల్లోని కాంతి 7 రంగుల కలయిక. సూర్యుని నుండే దిక్కులు ఏర్పడతాయి. వారాలలో తొలి రోజైన ఆదివారం తిథుల్లో సప్తమి సూర్యారాధనకు ప్రశస్తమని పురాణవచనం. రెండూ కలిసి రావడం అంటే అది మరింత
విశిష్టమైనదిగా చెబుతారు. సూర్య భగవానుడికి అర్ఘ్యం వదిలి ఒక నమస్కారం సమర్పిస్తే సంతృప్తుడై అనుగ్రహిస్తాడు. అలాంటి మహిమగల సూర్య భగవానుడిని ప్రార్థించి స్తోత్రాలు పఠించి భాను సప్తమి రోజున మనందరం ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుడి అనుగ్రహం పొందుతాం. జై శ్రీ సూర్య భగవాన్. జై శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః. స్వస్తి. శుభమస్తు.